వెల్కమ్ టు గణిత్ స్టడీస్. మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ ఆన్లైన్ టెస్ట్ యాజ్ ఏ టైం టేబుల్ ప్రకారం వెళుతూ ఉన్న ఏకైక సంస్థ. ఆ డైలీ టాపిక్లో 360 డిగ్రీలో ప్రశ్నలు అనేది స్పందిస్తూ ఉన్నారు. ఇది గమనించాల్సిన అంశం. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ను ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితులు ఈ క్రింది తెలపబడిన కారణాలు వల్ల జరుగుతాయి. దానికి సంబంధించి ఓకేనా సరైన పదంను గుర్తించండి అన్నాడు. ఇందులో సరైన పదాన్ని మీరు గుర్తించాలి. చూడండి, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని కోరుట. ఓకేనా, కోరతాయి కానీ వీళ్ళు ఇవ్వరు. అప్పుడు కేంద్రం మధ్య రాష్ట్రాల మధ్య గొడవలు వస్తాయి. రెండోది ఏమన్నాడు చూడు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా విచారణ సంఘాల నియామకం చేయకపోవటం వల్ల గొడవలు రావు, చేస్తేనే గొడవలు వస్తాయి. కాబట్టి ఇది రాంగ్. మూడు, అఖిల భారత సర్వీసుల సమస్య. అఖిల భారత సమస్య అంటే అఖిల భారత సర్వీసులు మేమే నియమించుకుంటామని రాష్ట్రాలంటే లేదు మేము నియమిస్తాము, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ని నియమిస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు. తర్వాత ప్రసార మాధ్యమాలను రాజకీయ ప్రయోజనాల కొరకు ఉపయోగించకపోతే ఇష్యూస్ రావు, ఉపయోగిస్తేనే కదా ఇష్యూస్ వస్తాయి. ఇది కూడా రాంగ్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది? ఏసీ సరైన సమాధానాలు. ఇలాంటి కంటెంట్ ప్రశ్నలు అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే కానీ మన గణిత్ స్టడీస్లో ఉన్న ప్రశ్నలు మీరు ఎదుర్కోలేరు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. మరొక ప్రశ్న ఏమనిచ్చాడు మనకు అనంటే, ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అన్నాడు. రెండో ప్రశ్న చూడు, ఆర్థిక సంఘం నిర్మాణం. ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం నిర్మాణం అవుతుంది? 280 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం అనేది నిర్మాణం అవుతుంది. ఇందులో భాగంగా ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్ని సంవత్సరాలు నియమిస్తాడు? 5 సంవత్సరాలు నియమిస్తాడు. ఇది ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇప్పుడు ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏంది? డబ్బులను అంటే కేంద్రం కలెక్ట్ చేసినటువంటి డబ్బులను అంటే పన్నులను 100% అయితే దాన్ని ఇద్దరికి పంచటం, న్యాయబద్ధకంగా పంచటం. అందులో భాగంగానే ఇప్పుడు 59:41 రేషియోలో పంచుతున్నాడు ఆర్థిక సంఘం. ఇప్పుడు మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటాడు? నియోగి. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటాడు? ఎన్కే సింగ్. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటాడు? కానీ అరవింద్ పనగారి. ప్రస్తుతం ఎన్నో జరుగుతుందని అంటాడు? 16వది జరుగుతుంది. ఇట్లా మనం చదవాలి. సరే, నెక్స్ట్ రాష్ట్ర పాలన. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పాలన ఉంటుంది? 356. అంతర్రాష్ట్ర మండలి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది? 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలి. అదేవిధంగా శాసన సంబంధాలు. శాసన సంబంధాలు 245 నుంచి 255 వరకు ఉన్న ప్రకరణలన్నీ శాసన సంబంధాలు. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తాన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏం చేస్తావు? జతపరుస్తావు. ఓకే, రైట్. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రతిరోజు డైలీ టెస్ట్ రాయండి. మన గణిత్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన గణిత్ స్టడీస్ యాప్లో ఇప్పుడు ఆఫర్లో ఉంది. ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆ జిల్లాలోని మీరు పర్చేజ్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకున్న ప్రశ్న మూడో ప్రశ్న. ఇది కూడా కంటెంట్. ఈ క్రింది తెలవబడిన కారణాల కేంద్ర రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు దారితీస్తాయి. దానికి సంబంధించి సరికాని వాక్యం ఎత్తుకోవాలి ఇందులో. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి. అదేవిధంగా 5వ ప్రశ్న సర్కారీ కమిషన్ మీద. 6వ ప్రశ్న కూడా సర్కారీ మీద. ఈ క్రింది వాక్యాన్ని జతపరచమన్నారు. ఎంత బాగుంది చూడండి. ఈ క్రింది వాక్యం జతపరచమన్న దగ్గర ఒకసారి చూడండి. ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ క్వశ్చన్. కింది వాక్యం అంటే ఒకే టాపిక్, ఆ టాపిక్లో మొత్తం లైన్ టు లైన్ని బిట్టు రూపంలో తీసుకొచ్చిన ఏకైక సంస్థ ఇది గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు.
రైట్. ఒక అంతర్రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పడింది చూసుకోండి. ఓకేనా, 1990 కదా అంతర్రాష్ట్ర మండలి ఏర్పడింది. పూంచీ కమిషన్ ఏర్పాటు. పూంచీ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 2007 పూంచీ కమిషన్ ఏర్పాటు చేశాడు. మరి సర్కారీ కమిషన్ నివేదికను ఇప్పుడు విడుదల చేశారు. సర్కారీ కమిషన్ వేసింది 1 సంవత్సరం, ఆయన నివేదికను సమర్పించింది 1 సంవత్సరం, ఆ నివేదికను విడుదల చేసింది 1 సంవత్సరం. అంటే ఇప్పుడు నివేదిక విడుదల ఎప్పుడు? 1998. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటు? 1952. కాబట్టి ఇలాంటి ప్రశ్నలతో వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మన గణి స్టడీస్. స్కూల్ అసిస్టెంట్ వారు జాగ్రత్త పడకపోతే భారీ చూడు. మళ్ళీ జతపరచము క్వశ్చన్, మళ్ళీ జతపరచము, మళ్ళీ జతపరచము. ఒక్క టాపిక్లో ఎన్ని జతపరచము క్వశ్చన్లు పడుతున్నాయి, ఇది గుర్తించాలి. క్వాంటిటీతో వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్. గో ఈ క్రింది వాక్యాన్ని జతపరచుకోండి. జాతీయ సమగ్ర మండలి ఏర్పాటు. జాతీయ సమగ్ర మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961లో. నీతి ఆయోగ్ ఏర్పాటు ఎప్పుడు? 2015లో నీతి ఆయోగ్ ఏర్పాటు. అదే కదా మొన్న మీకు మెగా డిఎస్సి 2025లో అడిగిన ప్రశ్న, నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని చెప్పేసి అన్నాడు. ప్రణాళిక సంఘం ఏర్పాటు 1950. 42వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1976. చూడు మళ్ళీ జతపరచము. ఓకేనా, కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు, ఉమ్మడి జాబితాలో గల అంశాలు, రాష్ట్ర జాబితాలో గల అంశాలు, అవశిష్ట అధికారాలు గల అంశాలు. చూడు జతపరచం. ఇలాంటి సిరీస్ని ప్రొఫెసర్ల చేత రచించుతున్నటువంటి టెస్ట్ సిరీస్ ఇది. ఓకేనా, ప్రొఫెసర్ల యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ తరహాలోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులారా, నేను చెప్తున్నాను, నీట్గా క్లారిటీగా ప్రశాంతంగా హ్యాపీగా చదవండి. ఇలాంటి బిట్స్ మీరు ఏ యొక్క యాప్లో కూడా మీరు చూడలేరు. స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఎస్పెషలీ. రైట్. ఓకేనా, చూడండి. ఓకేనా, బిట్ల యొక్క తరహా విధానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ డైరెక్టర్ కాదు, ఇవన్నీ కూడా కంటెంట్ అనలిటికల్వి. ఆర్థిక సంఘానికి మొత్తం ఇది లెక్క. ఆర్థిక సంఘంకు సంబంధించి క్రింది వాళ్ళు సరికానిది. ఇక డైరెక్ట్గా ఏం లేదు, ఇది ప్రశ్న చిన్నదిగానే కనబడుతుంది అనుకున్నారా? నో. సో కాబట్టి చూడు మళ్ళీ జతపరచమే ఎన్ని ఉన్నాయి చూడు ఒక్క టాపిక్లోంచే. ఓకేనా, రైట్. చూడు కంటెంట్ ఎలా ఉందో, కంటెంట్ ప్రశ్నలు. ఓకేనా, రైట్. సో చూసారా, ఈ తరహాలో వస్తున్న ఏకైక టెస్ట్ ఇది. మీకు అనుభవం లేనిదే కానీ ఈ టెస్ట్ సిరీస్ని, గణి స్టడీస్ టెస్ట్ సిరీస్ని మీరు ఎదుర్కోలేరు. రైట్. ఓకేనా, ఎంత కూడా కంటెంట్ తరహాలో ఉన్న ప్రశ్న టెస్ట్ సిరీసే తప్ప ఏ లేదు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి GANI గణి STUDIS స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ జిల్లాలో, మీది ఏ జిల్లా అయితే నెల్లూరు అయితే నెల్లూరు, కడప అయితే కడప, కర్నూలు అయితే కర్నూలు, ఏ జిల్లా అయితే ఆ జిల్లా వైజ్ టెస్ట్ సిరీస్ నడుపుతున్న, స్కూల్ అసిస్టెంట్ సోషల్ నడుపుతున్న ఏకైక సంస్థ మన గణి స్టడీస్. ఆఫ్లైన్లో అయితే శ్రీ చైతన్య DSC. ఓకే, రైట్. కాబట్టి ఇది మన యొక్క క్వశ్చన్ యొక్క ప్యాటర్ను, మన క్వశ్చన్ యొక్క విధానము, మన యొక్క రైట్. ఇదంతా కూడా ప్రొఫెసర్ల దగ్గర రాపిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ ఇది. ఓకే, రైట్. కనుక అందరూ సద్వినియోగం చేసుకోండి, అందరూ విజేతలు అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.